అనగనగా ఒక అడవిలో చిన్న చీమ తిరుగుతూ ఆహారం సేకరిస్తూ ఉండేది. అప్పుడు గాలి బలంగా వీచింది. గాలి చీమను చూసి అహంకారంగా నవ్వింది. నవ్వి ఇలా అన్నది, చూడు చీమ, నేను ఎంత బలవంతుడిని. ఒక్కసారి వీచితే నీలాంటి చిన్న చీమలు కూడా ఎగరగొడతాను అని అంది. చీమ నవ్వుతూ సమాధానం ఇచ్చింది, అహంకారం చూపడం బలం కాదు గాలిగారు. నిజమైన బలం అన్నది ఇతరులకు సహాయం చేయడంలో ఉంటుంది అని అంది చీమ. గాలి ఘోరంగా వీచింది. చీమ తన కాళ్ళతో నీళ్ళని గట్టిగా పట్టుకొని నిలబడింది. అస్సలు కదల్లేదు. మరింత కోపంతో గాలి ఇంకా బలంగా వీచింది. చీమ ఒక రాయి వెనుకకు వెళ్ళి కొంచెం దాక్కుంది. అందుకే గాలి ఎంత వీచినా చీమను దెబ్బతీయలేకపోయింది. కొద్దిసేపటికి గాలి అలసిపోయి ఆగిపోయింది. చీమ బయటకి వచ్చి గాలిని చూసి ఇలా అంది, నా చిన్న బలం కూడా సరైన చోటు వాడితే పెద్ద గాలిని తట్టుకోగలదు. అహంకారం వల్లనే నువ్వు ఓడిపోయావు అని అంది చీమ. గాలి సిగ్గుతో తల వంచుకుంది. నిజమే, నేను ఇతరులను గెలవడం కాదు, వారికి సహాయం చేయడం కూడా నేర్చుకోవాలి అనింది. అహంకారాన్ని వదిలివేసింది గాలి. నీతి ఏమిటంటే అహంకారం కంటే తెలివి, సహనం, ధైర్యం చాలా గొప్పవి. దయ చూపిన వాడే నిజమైన బలవంతుడు.